Do subscribe. English Methodology, Unit 1, DSC. What is multilingualism? Multilingualism అంటే ఏమిటి? The practice of using more than one language. ఒకటి కంటే ఎక్కువ భాషలను మాట్లాడడాన్ని మల్టీలింగ్వలిజం అంటాము. Language is just a means of communication, but is also thought. లాంగ్వేజ్ అంటే కమ్యూనికేషన్ చేయడమే కాదు, బట్ ఇట్ ఈజ్ ఆల్సో థాట్. ఇది మనలో ఉండే భావన కూడా అయి ఉండాలి అని. వాట్ ఆర్ ద 3 బ్రాడ్ కాంపోనెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ టీచర్ ప్రొఫిషియన్సీ? లాంగ్వేజ్ టీచర్కి ఉండాల్సినటువంటి విస్తృతమైన 3 భాగాలు ఏమిటి? లింగ్విస్టిక్ నాలెడ్జ్, కల్చరల్ నాలెడ్జ్ అండ్ పెడగాజికల్ నాలెడ్జ్. భాషా జ్ఞానం, సాంస్కృతిక జ్ఞానం, బోధనా జ్ఞానం. ఇవి 3 కూడా లాంగ్వేజ్ టీచర్కి ఉండవలసినటువంటి బ్రాడ్ కాంపోనెంట్స్. విచ్ రిఫర్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ చిల్డ్రన్. పిల్లల్లో భాషాభివృద్ధి, డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఏమి సూచిస్తుంది? లాంగ్వేజ్ యాక్విజిషన్, భాషా సముపార్జన అనేది పిల్లల్లో భాషాభివృద్ధి, లాంగ్వేజ్ డెవలప్మెంట్ను సూచిస్తుంది. When was Macaulay's Minutes on Education approved? Macaulay's Minutes on Education ఎప్పుడు అప్రూవ్ చేసింది? On March 7th, 1835. Who approved Macaulay's Minutes on Education? Macaulay's Minutesని ఎవరు అప్రూవ్ చేశారు? విలియం బెంటిక్ అప్రూవ్ చేశారు. Which commission was called for a policy of coordination between English and vernacular languages? వైవాహిక భాషలకి ఇంగ్లీష్కి సమన్వయము చేయడానికి ఏ కమిషన్ని పిలిచారు? సాడ్లర్ కమిషన్. ఇంగ్లీష్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ అకార్డింగ్ టు. దేని ప్రకారము ఇంగ్లీష్ అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయబడినది? Article 343 in 1963. Who introduced English in India? Macaulay ఇండియాలో ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేశారు. What was the recommended by the Official Language Commission under B.J. Kerr? B.J. Kerr ఆధ్వర్యంలో అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఏమి రికమెండెడ్ చేసింది? 7 years ఆఫ్ ఇంగ్లీష్ టీచింగ్ ఇన్ స్కూల్లో 7 years ఇంగ్లీష్ టీచింగ్ ఉండాలని రికమెండెడ్ చేసింది. టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఆఫ్టర్ ప్రైమరీ లెవెల్ వాజ్ రికమెండెడ్ బై. ప్రైమరీ లెవెల్ తర్వాత ఇంగ్లీష్ ఉండాలని రికమెండెడ్ చేసింది. ద రిపోర్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ కమిషన్ 1964 to 1966. రిపోర్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ కమిషన్ రికమెండెడ్ చేసింది. ఇట్ వాజ్ ఫ్రమ్ 1964 to 1966. What was recommended by Kunjru Committee? English as second language, 1959. ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్గా ఉండాలి అని కుంజ్రు కమిటీ రికమెండెడ్ చేసింది ఇన్ 1959. 3 languages ఫార్ములా వాజ్ ప్రపోజ్డ్ బై. 3 languages ఫార్ములా ఎవరు ప్రపోజ్ చేశారు? ది సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఫర్ ఎడ్యుకేషన్, 1961. ద సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ చేసింది ఇన్ 1961. When did the Sarva Shiksha Abhiyan commit for providing free and compulsory education to children of 6 to 14 years? 6 నుంచి 14 ఏళ్ళు ఉన్న పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య అందించాలని సర్వశిక్ష అభియాన్ ఎప్పుడు నిర్ణయించింది? ఇన్ 2001. Which commission recommended that English teaching should start from class 1? 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ టీచింగ్ ఉండాలని ఏ కమిషన్ రికమెండెడ్ చేసింది? ద నేషనల్ నాలెడ్జ్ కమిషన్, 2007. నేషనల్ నాలెడ్జ్ కమిషన్ రికమెండెడ్ చేసింది ఇన్ 2007. LWC స్టాండ్స్ ఫర్. LWCని విస్తరిస్తే లాంగ్వేజ్ ఆఫ్ వైడర్ కమ్యూనికేషన్. Many experts throughout the world termed English as
ప్రపంచమంతటలో చాలామంది నిపుణులు ఇంగ్లీష్ని ఏ విధంగా వర్ణించారు? క్వీన్ ఆఫ్ లాంగ్వేజ్. విచ్ లాంగ్వేజ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఫస్ట్ లాంగ్వేజ్? ఫస్ట్ లాంగ్వేజ్గా ఏ లాంగ్వేజ్ని నిర్ణయించారు? మదర్ టంగ్, మాతృభాషని నిర్ణయించారు. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద రాధాకృష్ణ ఎడ్యుకేషన్ కమిషన్ వాజ్ ఇంట్రడ్యూస్డ్? రాధాకృష్ణ ఎడ్యుకేషన్ కమిషన్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయబడింది? 1947. హూ ఇంట్రడ్యూస్డ్ ద ఇన్పుట్ హైపోథసిస్? ఇన్పుట్ హైపోథసిస్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? స్టీఫెన్ క్రాసన్. స్టీఫెన్ క్రాసన్ ఇంట్రడ్యూస్ చేశారు ఇన్పుట్ హైపోథసిస్ని. NCF స్టాండ్స్ ఫర్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్. English is considered the language of power and prestige because it is a ఇంగ్లీష్ పవర్ లాంగ్వేజ్ అంటే శక్తిగలమైన లాంగ్వేజ్గా మరియు ప్రెస్టేజ్ గల లాంగ్వేజ్గా కన్సిడర్ చేయబడింది అని. ఎందుకు అంటే గ్లోబల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్ అని చెప్పవచ్చు. ఇంగ్లీష్ ఈజ్ ఏ లింక్ లాంగ్వేజ్ అని చెప్పవచ్చు. లైబ్రరీ లాంగ్వేజ్ అని కూడా చెప్పవచ్చు. ఏ పర్సన్ హూ కెన్ స్పీక్ మోర్ దెన్ 2 లాంగ్వేజెస్ ఈజ్ నోన్ యాజ్. 2 కంటే ఎక్కువ భాషలు మాట్లాడే పర్సన్ని ఏమి అంటారు? పాలిగ్లాట్. పాలిగ్లాట్ అంటారు. ఏ పర్సన్ హూ స్పీక్ ఓన్లీ 1 లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్. ఒక్క లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడే పర్సన్ని ఏమి అంటారు? మోనోలింగ్వల్. SSA స్టాండ్స్ ఫర్ సర్వ శిక్షా అభియాన్. హూ సెడ్ ఇంగ్లీష్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడెస్ సరస్వతి? ఇంగ్లీష్ గాడెస్ సరస్వతి యొక్క గిఫ్ట్ అని వర్ణించింది ఎవరు? శ్రీ రాజగోపాలాచార్య. వెన్ వాజ్ రికమెండెడ్ 3 లాంగ్వేజెస్ ఫార్ములా బై అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్? అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేత 3 లాంగ్వేజెస్ ఫార్ములా ఎప్పుడు రికమెండెడ్ చేయబడింది? 1956. వాట్ ఆర్ 4 లాంగ్వేజెస్ స్కిల్స్? 4 లాంగ్వేజ్ స్కిల్స్ ఏమిటి? రీడింగ్, లిజనింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్. ఇవి 4 కూడా లాంగ్వేజెస్ స్కిల్స్. వెన్ వాజ్ NKC కాన్స్టిట్యూటెడ్ బై డాక్టర్ మన్మోహన్ సింగ్? డాక్టర్ మన్మోహన్ సింగ్ చేత NKC ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేయబడింది? 13th June 2005. వాట్ వాజ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ NKC? NKC యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి? ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇంటూ ఏ నాలెడ్జ్ సొసైటీ. ఇండియాని నాలెడ్జ్ సొసైటీగా మార్చడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.